మీరు ఇప్పుడు అఘోరీకు సపోర్ట్‌గా అంటున్నారు గదా! ఎందుకు బెంగుళూరు బుజ్జి మీద అంటే మీకంత కోపం? ఈ ఎక్కువగా ట్రోల్ ఎందుకు జేయడం అంటారు మీ అఘోరిని? అఘోరిని ట్రోల్ చేస్తే వీళ్ళంతా పెద్ద ఫేమస్. ఒక ఏదో ఇదే అనుకుని వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. యాక్చువల్ అయితే అది కాదు. ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు స్టేషన్‌కి ఇప్పుడు పట్టుకోబోయారు గదా! అది ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు ఇక్కడ మీ అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లోన ఒక ట్రాన్స్ అని ఆవిడ మాట్లాడుతుంది గదా! ఆవిడ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మాధురి గారు ఆవిడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు గదా! కేకులు కట్ జేయడం గాని. ఇప్పుడు బెంగుళూరు బుజ్జి మన సాయి పల్లవి మీరు ఇలా అది కూడా వాస్తవమే. బెంగళూరు బుజ్జి ఫేమస్ కావడం కోసం రీల్స్ కోసం చేస్తా ఉన్నాడు. నా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఫ్యాన్స్ హాయ్ బాగున్నావా? నా దగ్గర బెంగుళూరు బుజ్జి నెంబర్ ఉంది. బెంగుళూరు బుజ్జి నాకు కొంచెం కాంటాక్ట్ లో ఉంటాడు. ఒకసారి నేను మీకు డివైడ్ పెడతాను. 100% కలుస్తాను. 100% మీరు గుడి కట్టిస్తున్నాం, ఒక ఆశ్రమం తయారు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది చెప్తున్నాను. అఘోరి మాత కూడా ఒకసారి వచ్చి మీట్ అయ్యి మేము కలిసి మాట్లాడి ఇక్కడ మాకు కొద్దిగా సపోర్ట్ ఇస్తున్నానంటేనే ఖచ్చితంగా కట్టించేకైతే సిద్ధంగా ఉంటాం. హలో హాయ్ నమస్తే, షాక్ అయ్యారా యూట్యూబ్ ఛానల్. నేనండి మీ రామ్ లక్ష్మణ్. మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే రాఘవారెడ్డి. ఇప్పుడు ఈ అనే అనంతపుర ఇది అనంతపురం డిస్ట్రిక్ట్ తాడపత్రి. మీరు ఇప్పుడు అఘోరీకు సపోర్ట్ గా అంటున్నారు కదా, ఎందుకు బెంగుళూరు బుజ్జి మీద అంటే మీకు అంత కోపం? బెంగళూరు బుజ్జి అఘోరి పైన మాట్లాడడం సబబు కాదు. ఆమె విగ్గు పెట్టింది అంటున్నాడు. నా విగ్గు అతను పెట్టుకునేది విగ్గులా ఉంది. జస్ట్ అలా అని ఇలా అంటున్నాడు. ఒకసారి విగ్గు చూస్తే తెలుస్తుంది. ఆయన అఘోరిని అలా మాట్లాడడం సబబు కాదు. అఘోరికి క్షమాపణ ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఆయనకు రాయలసీమలో ఈ తాడిపత్రిలో పెద్ద మందిరమే కడదాం అనుకుంటున్నాము. ఖచ్చితంగా అయితే అది పక్కా ప్లాన్ చేస్తాము. బెంగళూరు బుజ్జి ఎవరికి? అఘోరికి మీరు ఫ్యానా? భక్తులమే అనొచ్చు అఘోరికి. మీరు కలిసారు అఘోరిని ఎప్పుడైనా? ఇంతవరకు అయితే కలిసలేదు. కలవాలనుకున్నాము కానీ ట్రై చేస్తాం కానీ మిస్ అయిపోయినారు. కలవాలని అనుకున్నాను. కాంటాక్ట్ లో ఉన్నాము. త్వరలో కలుస్తాం కూడా. ఇప్పుడు మీరు బెంగళూరు బుజ్జి ఆయనను దేశిస్తున్నాడని మీరు రియాక్ట్ అవుతున్నారంటారా? అవును, అంతే కదా. ఆయన అఘోరిని దేశించే మనిషి అయితే కాదు కదా. ఆయన ఫేస్ కట్ చూస్తే నవ్వొచ్చేస్తుంది ఒకసారి. నిజంగా అఘోరిని మాట్లాడేంత సినిమా అయితే అతనికి లేదు. బెంగళూరు బుజ్జికి ఇదే చెప్తున్నాము. ఆయన అఘోరిని మాట్లాడేంత సీన్ అయితే అతనికి లేదు. ఇప్పుడు బెంగళూరు బుజ్జి అంటే ఇప్పుడు అంత టాలెంట్ లేదు. టాలెంట్ నా టాలెంటెడ్ అంత టాలెంట్ లేదు. నా టాలెంట్ ముందర బెంగళూరు బుజ్జి టాలెంట్ అంటే నేను రామస్పడాల్సింది. చాలా చిన్నది అంటావు? చాలా చిన్నది. నా ఫేస్బుక్ లో ఫాలోవర్స్ అంతా కూడా లేరు నాకు తెలిసి. ఫేస్బుక్ గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ బెంగళూరు బుజ్జి కన్నా ఎక్కువ ఉన్నారంట. అంతే కదా. బెంగళూరు బుజ్జి ఏమాత్రం నీకు అంత కూడా తీసుకోడు. అంత కూడా లేదు. ఈ ఎక్కువగా ట్రోల్ ఎందుకు చేయడం అంటారు మీ అఘోరిని? అఘోరిని ట్రోల్ చేస్తే వీళ్ళంతా పెద్ద ఫేమస్. ఒక ఏదో ఇదే అనుకుని వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. యాక్చువల్ అయితే అది కాదు. దయచేసి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని మరి బెంగళూరు బుజ్జికి చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు స్టేషన్ కి ఇప్పుడు పట్టుకోబోయారు కదా, అది ఎలా రియాక్ట్ అవుతున్నారు రియాక్ట్ అంటే ఏం లేదు. ఊరికే భక్త జనాలు ఎక్కువగా రావడము, కొద్దిగా ఫేమస్ అవుతున్నాం వద్ద ఇట్లా బెంగళూరు బెజ్జీలో ఇట్లా రావడంతో కొద్దిగా హల్చల్ చేస్తుండడంతో వీళ్ళు పోలీసులు రావడం అలా తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నాను. అంతే అంటావా? మరి ఇప్పుడు తప్పకుండా బయలుపైన వస్తుంది అంటారా, లేకపోతే ఎలాంటి కేసు లేకుండా బయటకు వస్తుంది. తిరిగి మరి యథావిధిగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు అఘోరి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంది కదా, అఘోరి పోయి చేసుకోలేదు కదా. అఘోరి కోసమే అమ్మాయి వచ్చేసి అమ్మాయి కావాలని ఇష్టపడి చేసుకుంది. అఘోరి అయితే తీసుకెళ్లేదు కదా. నేను రమ్మని చెప్పాను, ఆమె అనలేదు. ఈమె అఘోరి కూడా రమ్మని చెప్పి అఘోరి అనలేదు. అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్ళింది. అదంతా అంత హైలైట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అది ఇప్పుడున్న ప్రోటోకాల్స్ ప్రకారం అది ఎవరి హ్యూమన్ రైట్స్ వారికి ఉంది. ఆ హ్యూమన్ రైట్స్ ప్రకారం ఆమె అఘోరి కావాలనుకుంది, అఘోరితో వెళ్ళింది. అంతే తప్ప ఇంకోటి అయితే లేదు ఇక్కడ.
అయితే ఎలాంటి బ్యాడ్ అయితే లేదంటున్నావు కదా? ఎలాంటి బ్యాడ్ అయితే లేదు. ఉమ్, ఎలాంటి ఓకే, వీళ్ళు ఫేమస్ కావడం కోసం, వీళ్ళు ట్రోలింగ్ కోసమే అఘోరిని ఒక చిత్రీకరించి వీళ్ళు ఫేమస్ అవుతున్నారు తప్ప అఘోరి ఎక్కడ కూడా ఇక్కడ ఇంత కూడా లేక్ అనేది అయితే లేక్ కాదు. అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ మీ అనంతపూర్ డిస్టిక్ లోన ఒక ట్రాన్స్ అని ఒక ఆవిడ మాట్లాడుతుంది కదా, ఆవిడ ఎంతవరకు కరెక్ట్ అంటారు? మాధురి, అనంతపూర్ లో ట్రాన్స్ మాధురి. ఇప్పుడు మాధురి గారు ఆవిడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా, కేకులు కట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు కదా, వీళ్ళ శిక్ష ఆనందం పడ్డది అని. వీళ్ళ ఆనందం ఎంత చెప్పు తునికిపాటి ఆనందమే లేదు. నీటి మీద బుడగలాంటిదే. ఆ కూడా ఏదో జైలు పంపించారు, ఏదో పండగ చేసుకుంటారని అనుకుంటున్నారే గానీ నిజంగా అయితే వాస్తవం కాదు. కొద్ది రోజుల్లోనే బెయిల్ పైన రావడం జరుగుతుంది. నిశ్చింతంగా అఘోరి మత అఘోరి పని చేసుకుంటా మళ్ళీ తిరిగి కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అంతేగాని వీళ్ళు చేసుకున్నంత పండగ చేసుకున్నంత ఏమీ లేదు ఇక్కడ. వారు ఫేమస్ కావడం కోసమే కేక్ కటింగ్లు, పాలాభిషేకాలు ఇవన్నీ చేసుకుంటున్నారు కొందరు, అంతే. కొందరు 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 అంటే కొంత చాలా వ్యతిరేకంగా ఉంది కదా. అదే చెప్తున్నా కదా, ఇలా ఇన్స్టాగ్రామ్ ఫ్రేమ్స్ రీల్స్ కోసము, మరికొన్ని రీల్స్ కోసము అఘోరిని అడ్డు పెట్టుకొని వ్యూస్ కోసము మేం ఫేమస్ కావాలని ఇలా బెంగళూరు బుజ్జి ఇలా దువ్వడము, ఇలా దుప్పటి అది తలపాక పెట్టి పక్కన పెట్టాలి, రాత్రి పెట్టుకో పగులు పెట్టాలి, ఇలా ఫేక్ క్రియేటివ్ చేయడము. అలా చూశారు అసలు బెంగళూరు బుజ్జి ఏమైనా కానీ అఘోరి మా దగ్గరికి వెళ్ళి ఏమైనా అది తలపాక అని చెప్పి ఈయనకి బొచ్చు సరిగా లేదు ఇలా అంటాడు ఇంటర్వ్యూలో. అది ఏంటి నాకు అసలు అర్థం కదా, నా బొచ్చందుకు లేదు, అది బొచ్చందుకు లేదు, ఆయన విగ్గు పెట్టుకున్నాడు కాబట్టి చూసుకోమని చెప్పండి ఒకసారి. ఆయన విగ్గు పక్కన పెడతాడు, ఇప్పుడు అఘోరి మాత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నేనైతే నిజంగా నవ్వదగ్గ విషయం ఇది. అఘోరి కోసం ఫేమస్ కావడం కోసం ఇంత నిజంగా దిగుతాన్ని కల కూడా కలలేదు నేను. ఇప్పుడు బెంగళూరు బుజ్జి ఒక మన సాయి పల్లె మీరు ఇలా 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 అన్నా, అది కూడా వాస్తవమే. అదే నీ డాన్స్ నీ వ్యూవర్స్ అయితే నువ్వే ఎందుకు సినిమాలకి ప్రొడ్యూస్ చేయలేకపోయావు, ఇవ్వలేకపోయావు, ఎవరో మీద ఏడవడం ఎందుకు? అసలు సాయి పల్లె నీకు ఇదేంటి ఇలా 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 అంటారు, నవ్వుతారు దాన్ని చూస్తే. కామెడియన్ గా చేసి సాయి పల్లవి మీదకి రుద్దడం సరిగా లేదు. అది కూడా ఇప్పుడు అది 1 సెకండ్ ఉండే స్టెప్ ని నా కాఫీ కొట్టారు అని వాళ్ళు చేయడం 1 సెకండ్ కాపీ కాదు. ఇప్పుడు డైలాగ్స్ కూడా సినిమాలో డైలాగ్స్ ఇప్పుడు యాక్చువల్ కామన్ గా ఏదో ఒక కాపీ రైట్, ప్రతి ఒక్కరికి కాపీ రైట్ అది చెప్పాలంటే, యాక్చువల్ నిజంగా చెప్పాలంటే సినిమాలో డైలాగ్ కూడా మనం విలేజెస్ పాడే పదాలు అవి ఇవి కొన్ని తీసుకొని సినిమా క్రియేట్ చేస్తున్నాడు. అది నా వర్డ్ నా కాపీ రైట్ అంటే అది ఎలా అవుతుంది? అసలు ఇది డాన్స్ వస్తారా అదని కూడా తెలియదు అసలు. ఈ బెంగళూరు బాబు అని బెంగళూరు బుజ్జి అసలు నిజంగా అంటే వండర్ వేస్తుంది అతనికి. అసలు ఇన్స్టాగ్రామ్ పిచ్చితో కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చారు, వీళ్ళు ఇంటర్వ్యూకి వచ్చారని చెప్పి ఎలా డప్పేసుకుని వెళ్తున్నాడు ఆయన. ఈయన సెల్ఫ్ డబ్బా ఈయన డబ్బా కొడుతున్నాడు. ఇందాక వీళ్ళు చూశాను ఇలా సెల్ పట్టుకొని చూడు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు అని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు, కానీ ఇంటర్వ్యూ చేసింది ఎక్కడా లేదు అక్కడ. ఏదైనా వస్తే అఘోరి మీద పడి ఏడుస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇలాంటి కొన్ని విషయాలలో మనము ఏదన్నా బెంగళూరు బుజ్జి ఈ మధ్య కాలంలో రావడం, ఫేమ్ అవడము, ఈ కుర్చీ తాత వీళ్ళంతా ఫేమ్ అవడము అంటే కొన్ని పోతూ ఈయన ఇలాగే కుర్చీ తాత లాగా ఈ లోకల్ కాకలు అంటే కొద్దిగా ఫేమస్ అయింది, కొన్ని రియాలిటీ షోలకు వెళ్ళింది. ఇప్పుడు బెంగళూరు బుజ్జి పరిస్థితి కూడా అలాగే అంటారా మీరు? అంతే కదా, ఫేమస్ కావడం కోసమే వీళ్ళు ఇలాంటి క్రియేటివ్ చేసుకునేడం తప్ప ఇంకోటి అయితే లేదు. ఇదైతే వాస్తవం. ఇలాంటి ఫేమ్ అది ఖచ్చితంగా నిలబడదు అంటున్నారా? ప్రేమ్ ఎలాగో నిలబడదు, ఎందుకంటే ప్రేమ్ నిలబడడం అనుకుని వీళ్ళు సొంత సెల్ఫీస్ తీసుకొని ఇంటర్వ్యూలు అనుకుని చెప్పుకుంటా బతికేస్తారు. వ్యూవర్స్ వచ్చారు అనుకోండి, సెలబ్రేట్ అయిపోతాము అనే కుతూహలంతో మాత్రమే ఉన్నారు ఇలాంటి కొందరు వ్యక్తులు. బెంగళూరు బుజ్జి ఫేమస్ కావడం కోసం రీల్స్ కోసం చేస్తా ఉన్నాడు. నా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు నిజంగా చెప్పాలంటే. ఫ్యాన్స్ హాయ్ బాగున్నావా, ఇక్కడే ఊరికే వచ్చి మీకు బాగున్నావా, ఏదో పర్లేదు, థ్యాంక్ యూ. రీల్స్ మా ఫ్యాన్స్ అసోసియేషన్ గా ఉన్నందుకు థ్యాంక్ యూ. ఖచ్చితంగా కూర్చో. ఫ్యాన్స్ చాలా ఉన్నారుగా, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను పెద్ద బిగ్ ఫ్యాన్ అన్న. డైలీ 4-5 రీల్స్ చేస్తానే ఉంటాడు. అంటే ఎలాంటి రీల్స్ చేస్తుంటారు? సమాజానికి సరిపోయేటి పెట్టారా? ఆయన సరిపోయేది చేస్తుంటాడు. సమాజానికి సరిపోయినట్టు కూడా చేస్తాము. జస్ట్ మన మేమంతా కరోనా టైంలో కూడా బాగా చేసాం అంత వీక్ లో. మన చాలా మటుకు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తా ఉంటాము పబ్లిక్ లో. ఇలాంటి ఫ్యాన్స్ అసోసియేషన్ అండదండలు కూడా మాకుంటాయి. బెంగళూరు
బాబు బుజ్జి బుజ్జి బెంగళూరు బుజ్జికి ఉమ్. ఫ్యాన్స్ అసలు అనుకుంటా ఉన్నాడు. నిజమైన ఫ్యాన్స్ అంటే వీళ్ళు బెంగళూరు బుజ్జి. ఆ. వీళ్ళు- అక్కడ వీళ్ళు. ఇంకో బాబు కూడా ఉన్నాడుగా. హాయ్ హాయ్ ఆ. మన ఫ్యాన్స్ అంత ఇల్లు అంత ఇక్కడ నిజంగా మీరందరూ కలబడుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. హాయ్, బాగున్నాను బాగున్నాయి కదా. ఒకసారి ఇది- కెమెరా చూడండి ఇది బాబు. కూడా రామ్ గారు, ఇది ఈ విషయాన్ని ఎవరు భయపడకుండా మీరు ఖచ్చితంగా ట్రోల్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా తెచ్చండి, కూర్చోండి. నిజంగా ఏ కూర్చోండి, పర్లేదు. ఏ కూర్చో కూర్చో, ఏ పర్లేదు, కూర్చోండి కూర్చోండి కూర్చో కూర్చోండి, ఏ పర్లేదు. మన అంత మన వాళ్ళే. ఇలాంటి ఛాన్స్ నిజంగా బాగున్నారు కదా. థ్యాంక్ యూ. ఇలాంటి సపోర్ట్ అసలు మనకు ఫ్యాన్స్ వస్తుంది చాలా గర్వకారణం నిజంగా. అంటే మీరు ఇక్కడ ఉంటారని మేము అనుకోలేదు. నిజంగా నేను కూడా అనుకోలేదు అసలు. నిజంగా మీరు కలుస్తారు నిజంగా నేను కూడా కలగలేదు. సూపర్ నైస్. చాలా చాలా ఖచ్చితంగా మీకే వెల్కమ్ చెప్పాలా. నిజంగా మీరు ఈ రోజు కలుస్తారని అసలు ఫ్యాన్స్ అసలు కలవడం అంటే కూడా ఒక ఆనందము. ఈ బెంగళూరు బుజ్జికి ఇలాంటివి నచ్చవు. మా ఫ్యాన్స్ కలిసి ఏడ్చి వస్తాడేమో ఇప్పుడు నాకు తెలిసి. బెంగళూరు బుజ్జి నువ్వు నిజంగా అంటే ఈ రోజు ఏడ్చి వస్తావు నాకు తెలిసి. నా దగ్గర బెంగళూరు బుజ్జి నెంబర్ ఉంది. బెంగళూరు బుజ్జి నాకు కొంచెం కాంటాక్ట్ లో ఉంటాడు. ఒకసారి నేను మీకు డివైడ్ పెడతాను. ఖచ్చితంగా 100% కలుస్తాను. ఓకే ఓకే. 100% కలుస్తాను. ఫ్యాన్స్ పిలవండి. మాకు బెంగళూరు బుజ్జికి మన తెలుగులో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. అంత లేదు, ఏమీ లేదు. అల్లంత సెల్ఫ్ డబ్బా. సరే ఓకే. అసలు ఒకసారి అయితే మేము కెమెరాలు తీసుకొని వస్తాము. 100%. మీరు ఎప్పుడైనా మీరు డేట్ ఫిక్స్ చేసినా సరే, నన్ను డేట్ ఫిక్స్ చేయమని సరే. మీరు సిద్ధమైన సరే, మేము సిద్ధమైన డిబేట్ పెట్టేస్తాం. ఎనీ ప్లేస్ రెడీ. మీరు గుడి కట్టిస్తున్నాం, ఒక ఆశ్రమం తయారు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది చెప్తున్నాను. అగోరి మాత కూడా ఒకసారి వచ్చి మీట్ అయ్యి మేము కలిసి మాట్లాడి ఇక్కడ మాకు కొద్దిగా సపోర్ట్ ఇస్తున్నానంటేనే ఖచ్చితంగా కట్టించేకైతే సిద్ధంగా ఉంటాము. ప్లేస్ ఉంది అంటే ఆవిడకి ఆశ్రమం తయారు చేస్తారు. ఆశ్రమం అంటే ఖచ్చితంగా తయారు చేస్తాము. అగోరి మాత అటు నుంచి అటు వెళ్ళిపోతుంది, మాకు కొద్దిగా కలవడం మొత్తం ఉంది కాబట్టి కొద్దిగా దూరంగా ఉన్నాము. అంటే ఈ సోషల్ మీడియా ఉండడం వల్లే ఆవిడకి ఇట్లా చేయడము ఇబ్బందిగా మారింది అనుకుంటున్నారా? అది ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ఏమైతుందంటే అగోరి మాత అంటేనే వీళ్ళు ఏదో చూసుకొని అగోరి మాతతో విచిత్రంగా ప్రవర్తించడంతో ఆయన సోషల్ మీడియాలో వైరల్ చేశారు. యాక్చువల్ అయితే సాధారణ మనిషి ఏదో ఒక సమాజ సేవకు నుంచి రావడము వీరంతా సోషల్ మీడియాలో హైలైట్ చేయడంతో ఇప్పుడు ఇబ్బందికరంగా కొద్దిగా మారింది. ఆ ఇబ్బందికరంగా కూడా త్వరలో అతి త్వరలో కూడా తీరిపోతుంది. సాధారణ మనిషి అగోరిగా చుట్టూ తిరిగే చేసే కార్యక్రమాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా మీరు ఒక కమ్యూనిటీగా ఉన్నారా, ఒక గ్రూప్? ఇప్పుడు ఆశ్రమం అంటున్నారు కదా, మీరంతా ఒక టీమ్ వర్క్ ఉంది. ప్రస్తుతానికి టీం వర్క్ అయితే లేదు, లీడ్ చేస్తున్నాం టీం వర్క్ ని. కొద్దిగా కొద్దిగా బెయిల్ పైన వస్తానే ఖచ్చితంగా అయితే ఆ కోరి మాత ఆశీస్సులు చూసుకుని తర్వాతనే మేము ఫేమస్ అవడానికి కూడా మేము కూడా చూడడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు మనం ఈ వీడియో ఇది ఇంత చేస్తున్నాం కదా, ఇవన్నీ ఇది ప్రపంచానికి తెలిసే వీడియో. ఇది కంపల్సరీ ఖచ్చితంగా అగోరి మాతకు రీచ్ అవుతుంది. ఖచ్చితంగా రీచ్ అవ్వాలా. అగోరి మాత చూడాలా. ఆవిడని మేము డెఫినెట్ గా మేము కూడా కలవాలని ఎప్పటి నుంచో కలగంటున్నాము. ఆవిడ రావాలి. ఇది కంపల్సరీ అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా ఇది అగోరికి షేర్ చేయాలి మనకు. ఖచ్చితంగా మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ కంతా ఒకసారి చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, మన ఇన్స్టాగ్రామ్ వచ్చేసి రాఘవరెడ్డి 1990, ఫేస్బుక్ రాఘవరెడ్డి ఫ్యాన్స్. మీరు అందరూ కూడా ఫాలో చేసి ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో అగోరికి చేరాలి. ఈ వీడియో కూడా మొత్తం టోటల్ అగోరికి చేరాలి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.